హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి. లైక్ చేయండి, యూనివర్స్కి లైక్ అయిపోండి. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నవ్ అని కామెంట్ చేయండి. మీరు అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా అనంట కదా. ఇవన్నీ నేను చేస్తున్నా కాబట్టి మీరు చేయాలని ఏం లేదు. కానీ అందరికి కూడా సుఖంగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి, నేమ్ ఫేమ్ ఉండాలి, నేను తోపు బాపు అనుకోవాలి అని అనుకుంటారు కదా. మనం అనుకోవాలంటే కొన్ని ఫార్ములాలు ఫాలో చేయాలి. నేను ఫాలో చేసిన 10 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేసిన, ఇంప్రూవ్ అయినా, డెవలప్ అయినా, అది మేము చేయమని చెప్తున్నా. చేసిన వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని అంటారు కదా. సో నేను మీ మనీ భావపన్నంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో ఈరోజు మీకు చెప్పబోతున్నాను 2024 ఎలా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. 2024 ఎట్లా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనకు న్యూ ఇయర్ వచ్చినా, ఉగాది వచ్చినా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనేదే ఉంటుంది. పోయినసారి ఇట్లా చేసినట్టు చేయొద్దు. ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి ప్రాజెక్టులు, మంచి మంచి డెవలప్మెంట్స్ ఇట్లా చేయాలనుకుంటారు. ఫస్ట్ రోజు న్యూ ఇయర్ రోజు ఏమనుకుంటారు తెలుసా? అందరు కూడా పొద్దుగాలు లేవాలి, వాకింగ్కి ఇవ్వాలి, యోగా చేయాలి, మంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలి అని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ ఒక్కరోజు చేస్తారు, 2వ రోజు చేస్తారు, 3వ రోజు చేస్తారు, ఇంకా 4వ రోజు రోజు ఓడమేంద్ర భయ్ ఆగ అని అంటారు. అయిపోయింది, ఇంకా సంవత్సరం ప్లానింగ్ అంతా అయిపోయింది. సో అలానే మీ జీవితంలో అలా కాకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ మీ జీవితంలో ఒక ఎక్సలెంట్ లైఫ్నే, హ్యాపీ లైఫ్నే, రిచ్ లైఫ్నే ఇస్తుంది. దానిలో సందేహం లేదు. ఇప్పటివరకు 2015 నుంచి ఈ 2024 వరకు అంటే దాదాపుగా 80 మందికి చేశాము. ఆ 80 మందిలో దాదాపుగా ఒక 50 మంది వరకు దాదాపుగా యూట్యూబ్లో మన వీడియోలో పెట్టాము. దాంట్లో ఒక 10-20 మంది ఆల్రెడీ వాళ్ళకి జరిగిన ఫలితాలు అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ, పెళ్ళైన తర్వాత చాలామందికి ఎక్కువగా ఇబ్బంది అయ్యేది ఆర్థిక ఇబ్బందులు. సో అవన్నీ లాభాలు పొందిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం పెట్టడం జరిగింది. మీరు ఒకసారి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అని యూట్యూబ్లో కొట్టండి, బాబా పన్నం అని కొట్టండి, లేదా న్యూమరాలజిస్ట్ యోగిత పన్నం అని కొట్టండి, మీకు అన్ని వీడియోస్ వస్తుంటాయి. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. సో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఏంటిదంటే సూపర్ కోడ్ సూపర్ రిచ్. ఇది సూపర్ కోడ్ సూపర్ రిచ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇదిగో చూడండి మీ కళ్ళ ముందని ఎందుకు అవుతుంది అని క్వశ్చన్. ఎందుకు అవుతుందండి? అసలు ఇంతమంది పెద్ద పెద్ద మహానుభావులు 150 సంవత్సరాల పంచాంగం రాసించారు. వాళ్ళకు లేనంత జ్ఞానం నాకు లేదండి వాళ్ళంత జ్ఞానం. ఎందుకంటే నాకు 150 సంవత్సరాల పంచాంగం రాయడం కాదు, నా న్యూమరాలజీ బుక్లు, యోగా బుక్లు రాయడానికే సమయం లేదు. ఇంకా నేను 150 సంవత్సరాల పంచాంగం ఎడికని రాస్తాను నేను? అసలు నాకు ఆ నాలెడ్జ్ ఉందా? అసలు దాని గురించి రాయ మనకు అర్హత ఉందా? అంతే లేదండి. మాకు సింప్లిసిటీగా అది సూపర్ కూడా సూపర్ రిచ్ అంతే. ఎక్కువ చదువుకుంటాం కదండి, ఇంటి వాద్యం పని చేయొద్దంట. ఎక్కువ చదువు నేను మేధావిని, నేను తోపులు, అసలు పనే చేయదు. మీకు చూడండి అబజాబదబ్బగాలే ఆడి కార్లో పోతుంటారు. అబజాబదబ్బగాలే ఆడి కార్లో పోతుంటారు. అన్నీ నేర్చుకున్నాడు, అడుక్కుంటూ తింటుంటాడు. ఇది సృష్టి రహస్యం. నేను పీజీలు చేశా, పిహెచ్డీలు చేశా, నేను పొడిచినా తుడిచినా అంటే ఏమి చేయలేరు వాళ్ళు. అంతెందుకు మన తెలంగాణ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొన్న అలా అనకూడదు కానీ వినండి మీరు చక్కగా. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు త్రికరణ సిద్ధిగా సౌరభౌమత్ అది అసలు అననే అర్థలేదు. అదే అనత్తలేదు, వినత్తలేదు, కనత్తలేదు అన్నట్టు గలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మనం. ఇక దేశం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నామో అర్థం చేసుకోండి. మీకు 1947లో అప్పుడు చదువుకోలేరు, అది పోయింది, అదంతా పోయింది. కానీ ఇప్పుడు గలాంటి వాళ్ళని ఎన్నుకున్నాం మనం రాష్ట్రంలో, దేశంలో. అంతా ఈ ఏలు ముద్రగాలను ఎన్నుకుంటున్నాం మనం. అర్థమైందా? అందుకోసం మన వ్యవస్థలన్నీ అవస్థల పాలైపోయినాయి. సో అందుకోసం మీకు ఒకటే చెప్తున్నానండి, రాష్ట్రంలో, దేశంలో ఏ నాయకుడు వచ్చినా నీ జీవితం మాత్రం మారదు. ఇట్స్ ట్రూ, ఇట్ ఈస్ 100% ట్రూ. అది బస్సులు ఫ్రీ ఇచ్చినా, రైలు ఫ్రీ ఇచ్చినా, ఫ్లైట్లు ఫ్రీ ఇచ్చినా నీ జీవితాలు మాత్రం మారవు. అవన్నీ లాస్ట్కి మన మీదే బర్డెన్ అవుతాయి. ఈ కోటీశ్వర్లు అయినా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే దాంట్లో నుంచే తీస్తారు, మళ్ళీ ప్రజల నుంచే తీస్తారు, పెంపులు చేస్తారు, ధరలు పెరుగుతాయి, పెట్రోల్ అన్నీ పెరుగుతాయి. సో అవంతా రాజకీయం పక్కన పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. ఇప్పుడు మాత్రం నీ వ్యక్తిగతంగా నువ్వు డెవలప్ కావాలి. ఎట్లా డెవలప్ కావాలి? సో అందుకోసమే 3 రకాల యోగాలు ఉంటాయి. పుట్టుకతో గోల్డెన్ స్పూన్తో పుట్టే వాళ్ళు ఒక యోగం, అది మనం ఏం మార్చలేము. ఎందుకంటే పుట్టుకతో వాడు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు కాబట్టి వాడు సంపాదించకపోయినా ఇటేడు తరాలు అటేడు తరాలు సంపద ఉంటుంది. అయితే అది కూడా 5 ముక్కలా కరిగిపోతుంది. కానీ ఇప్పుడైతే ఒక 50 సంవత్సరాలు సుఖపడుతుంటాడు వాడు. దాన్ని రాజయోగం. అవన్నీ జన్మజాతకులనే రాజయోగం ఉంది. కానీ కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత రాజయోగం వస్తుంది. అలా నా బిడ్డ పుట్టిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందండి, నాకు ల్యాండ్ వచ్చింది, అన్నీ వస్తాయి. వాడు కూడా ఫీల్ అవుతాడు అనమాట. నా బిడ్డ పుట్టిన తర్వాత అంతగా ఎస్ ఐఎమ్ రియల్లీ ఎక్స్పీరియన్స్. నా కూతురు పుట్టిన తర్వాత నా లైఫే చేంజ్ అయింది.
ఎస్, రాజయోగం అది. అంటే పిల్లలతో రాజయోగం, ఇది నిజం. మీరు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఇట్ ఇస్ ట్రూ. కొందరు పుట్టుకతోనే అదృష్టవంతులు, కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత, అదే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఎవరు పుట్టినా వాళ్ళకి అదృష్టం అవుతుంది. అట్లా మీ అదృష్టవంతులు ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి. నా కూతురు పుట్టిన తర్వాత నాకు జాబ్ వచ్చిందండి, నా కూతురు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను అండి, నా కూతురు పుట్టిన తర్వాత నాకు ఒక బెంచ్ కారు వచ్చిందండి, ఏదో కారో చిన్న కారో మారుతి కారో ఏదో, అర్థమైందా? పాజిటివ్ రాయండి. నా కూతురు పుట్టిన తర్వాత నా ఖాళీ దాన్ని రాయకు, మళ్ళీ పరిశాన్ నీ కూతురికి దానికి సంబంధం ఏముందని రాకండి. మళ్ళీ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా అదేవిధంగా కొడుకు పుట్టినా కూతురు పుట్టినా నీకు అన్నీ కలిసి వస్తాయి. అది పిల్లలతో రాజయోగం. నీవు డైరెక్ట్గా పుట్టినప్పుడు నీకు వచ్చింది అది ఓ రాజయోగం. కానీ ఇక్కడ ఒక 100% ఇంకోటి ఉన్నదండి. నీ పెళ్ళి తర్వాత మామూలుగా ఉండదు కొందరికి రాజయోగాలు. ఇప్పుడు చిన్న, ఇది జోక్ కాదు, ఇది రియాలిటీ. పెళ్ళి కాకముందు ఒకలాగా ఉండే దాన్ని రోడ్డుపతిగా ఉండే పెళ్ళి కాకముందు. పెళ్ళైన తర్వాత కరోడుపతి అయినాడు. మీరే అంటారు, అరే మన రామిగాడు మనతోటి తిరిగింది కదరా, మన షెడ్డీ ఫ్రెండ్, కాల్స్మెంట్, బ్యాట్స్మెంట్, బెంచ్మెంట్, వీడికి మనతోటి తిరిగింది కదరా, మన దగ్గరనే డబ్బులు తీసుకున్నారు కదా వాడు, వీడేంద్రా పెళ్ళైన తర్వాత బెంచ్ కార్ల ఆడి కార్ల తిరుగుతుండే, దీని సంగతి ఏంది అంటే, ఏమోరా వాడిని పెళ్ళైన తర్వాత అదృష్టం పట్టింది. ఎలా పట్టింది? జలుబు వచ్చిందా దెబ్బతుందా? అట్లుంటుంది అదృష్టం. సో అందుకోసం అలాంటి సూపర్ కోడే ఇది, పెళ్ళైన తర్వాత అదృష్టం పట్టే యోగం ఇది. అలా ఆల్రెడీ మాకు పెళ్ళైంది కదా సార్ అంటే, పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసుడు, ఇదే కొత్త కాన్సెప్ట్. ఎప్పుడు వినలేం కదా సార్, ఇదంతా విచిత్రంగా ఉంది, మీరు ఎప్పుడే ఒక విచిత్రంగా ఉంటుంది. మళ్ళీ వాడు కింద కామెంట్ చేయాలి, ఎర్రగడ్డ తెల్లగడ్డ, అరే ఏ గడ్డ అయితే నీకేంద్రా భయ్, ఇదైతే సూపర్ కాన్సెప్ట్, మీకు టైం వేస్ట్ చేయకు. సో అందుకోసమే జనవరి 1వ తారీఖు 2024లో సూపర్ కోడ్ వస్తుంది, సూపర్ రిచ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఒక 80 మందికి రిచ్ అయిపోయింది. వాళ్ళ జీవితంలో పిల్లలు పుట్టినారు, భార్యాభర్తల మధ్య గొడవ అయితే వాళ్ళు కలిసిపోయినారు మంచిగా. ఫైనాన్షియల్లో కానీ కంపెనీలో కానీ కోట్ల రూపాయల నష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు సంపాదించి చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా అప్పట్లో ఒక ఎకరం 4 లక్షలు కొన్నారంటే అమ్మ అనే బీపీలు రేస్ అవుతుండే. ఇప్పుడు ఈ బెస్ట్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ పేర్లు చెప్పొద్దు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, నేనంటే ఓపెన్గా చెప్పుకుంటుంటారు, వాళ్ళ పేరు చెప్తామా, గురించి నా పేరు ఎందుకు చెప్పినారు యూట్యూబ్లో అంటారు మళ్ళీ. సో అందుకోసమే వాళ్ళు ఇప్పుడు 40 లక్షలు కూడా ఎకరం కూడా ఒక స్థాయికి వచ్చినారు వాళ్ళు. అంతకుముందు నా దగ్గరికి వచ్చినప్పుడు దేనికైనా ఒక 5,000 తగ్గించాను, 2,000, 3,000 తగ్గించారు. ఇప్పుడు తగ్గేదేముంది గురించి, ఇంకా పెంచు అంటున్నారు. అంటే రేంజ్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు నేను టైం ఇవ్వకపోతుండే, ఇప్పుడు వాళ్ళు నాకు టైం ఇవ్వట్లేదు, గురించి తర్వాత మాట్లాడదు, గురించి ఒక డీల్ వచ్చింది ₹1,00,000 అంటున్నాడు. అబ్బాబ్బాబ్బా, గురువుని మించిన శిష్యులు మళ్ళంతా, గురువుని మించిన శిష్యులు వీళ్ళంతా, ముంచిన శిష్యులు కాదు మళ్ళీ. సో ఈ విధంగా సూపర్ కూడా వచ్చింది, చాలా హ్యాపీ అవుతుంది. అబ్బా నా శిష్యులు దాదాపు 200 మంది కోటీశ్వరులు అయిపోతున్నారని. అయిపోతుంది కదా, ఎవరికైనా తల్లిదండ్రులకి నా బిడ్డలు కొడుకులు మంచిగా డెవలప్ అవుతారు, నా శిష్యులు బాగా డెవలప్ అవుతాయి, హ్యాపీగా ఉంటుంది కదండి. సరే వాళ్ళు తృణమో పరమో ఏదో ఒకటి పత్రం పుష్పం ఫలం తోయం భక్తే మేయ ప్రయశతే ఏదో గురుదక్షిణ ఇస్తుంటారు, కానీ మొత్తం అయితే ఇయ్యరు కదా, ఇస్తుంటారు, గురు భావంతో ఉంటారు. సో అందుకోసం ఈ సూపర్ కోడ్ సూపర్ రిచ్ మీకు జనవరి 1, 2024లో జరుగుతుంది. ఇక అపోహలు వద్దండి, జనవరిలో ముహూర్తాలు లేవు కదా, ముహూర్తాలు ఉండవు, మీకు ముహూర్తాలే ఉండవు జనవరిలో, అర్థమైందా? కానీ ఇలాంటి ముహూర్తం మళ్ళీ దొరకదు. ఎందుకంటే 2024 దాటిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే ఈ జనవరి 1 మళ్ళీ 2033లో వస్తుంది. ఇదే జనవరి 1కి సూపర్ కోడ్ వస్తుంది. 10 సంవత్సరాల దాకా వెయిట్ చేయగా, ముహూర్తం లేవు. ప్రతి ఇయర్ సూపర్ కోడ్ వస్తుంది, మళ్ళీ అక్టోబర్లో వస్తుంది, కానీ ఇలాంటివి రాదు కదా. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అనగానే హ్యాపీ మ్యారేజ్ డే కూడా వస్తుంది కదా నీకు, అంటే నీకు డబల్ ధమాకా. హ్యాపీ న్యూ ఇయర్తో హ్యాపీ మ్యారేజ్ డే కూడా వస్తుంది. నాకే అదృష్టం లేదు అట్లా, ఎందుకంటే నేను అక్టోబర్ 1కి వేసుకున్నా. ఆ ఇయర్ జనవరి 1లో కూడా సూపర్ కోడ్ వచ్చింది. నాకు ఈ విషయం తెలియదు, నాకు జస్ట్ ఈ చిన్న విషయం తెలియదు. ఎందుకంటే జనవరి 1, 2015లో ఇది 191 సూపర్ కోడే, కానీ నేను అక్టోబర్ 1, 2015లో నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. ఇది సూపర్ కోడే, ఇది సూపర్ కోడే. ఇప్పుడు 2024 అక్టోబర్ 1 కూడా సూపర్ కోడ్ వస్తుంది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇప్పటికీ జనవరి 1కి 2024కి క్రిస్టియన్స్, ముస్లింలు, హిందువులు దాదాపుగా 20 జంటల పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొన్న నవంబర్ 1కే 23 మంది అయిపోయింది ఆల్రెడీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ. ఇక్కడ నాకు ఒక ఆనందం ఏంటంటే ఒకే వేదిక మీద హిందూకు, ముస్లింకి, క్రిస్టియన్స్కి చేసే పద్ధతి ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేదు. ఎవరు వినరు కూడా, ఎవరాడు అంటాడు ఇక్కడ
తోలు తీస్తా అన్నాడు. కానీ మనకి ఇక్కడ తోలు తీసేది లేదు, పెట్టేది లేదు. ఎందుకంటే అందరికి రిచ్ డబ్బు కావాలా, అందరికి హ్యాపీ కావాలా, భార్యతో బాగుండాలా, భర్తతో బాగుండాలా, పిల్లలతో బాగుండాలా, హెచ్ఆర్సీ, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అందరికీ ఇదే ఉంది. అందుకోసమే నేను చర్చ్ ఫాదర్ సార్. అయితే ఏంటి అన్న, చర్చ్ ఫాదర్ అయితే మంచి కదా సార్, నేను కొంచెం పెద్ద మనిషిని సార్ ముస్లింలో అంటే, అవును నేను కూడా పెద్ద మనిషినే కదా, గురువులలో అన్నీ తీసి పడేసిన. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోహం దాసోహం. పార్టీలు, కార్యకర్తలు, మెయిన్ లీడర్లు, పెద్ద లీడర్లు, చిన్న లీడర్లు మొత్తం ప్రపంచమే ధనం మూలం ఇదం జగత్. ఇప్పుడు నా వీడియోలు కూడా ఎందుకు చూస్తున్నారు అనుకున్నారు? అంతకుముందు చిప్పిడి ముక్కు, చిరిగిపోయిన టీషర్ట్ అని వేసుకున్నప్పుడే వీడు ఓడలే పనికి మళ్ళీ మీద వచ్చాడు అనుకుంటారు. ఇప్పుడు అరే బాబా పనికి వీడియో వచ్చింది ఈరోజు, అప్డేట్ రిలీజ్ ఎడ్బేట్, ఇదేంటి పరిస్థితి? రిచ్లు చూసి లైఫ్ చేంజ్ అవుతుంది, అర్థమైందా? అందుకే రియాలిటీ ఇంకోటి, ఇదే నేను అద్దెకి తెచ్చుకునేది కాదు, ఏం కాదు, రియాలిటీ ఇది. నేను ఏది అనుభవిస్తున్నాను, చినిగిపోయిన గుడ్డ ఉన్నప్పుడు ఇది చినిగిపోయిన గుడ్డ అన్నా, ఇగో ఇంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అన్నా, దరిద్రం అన్నా, అదృష్టం లేదన్నా. ఇప్పుడు అదృష్టం మన చేతుల్లో ఉంటుందండి, మన మైండ్లో ఉంటుంది, మనం మార్చుకునే స్టైల్లో ఉంటుంది. సో అందుకోసమే ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ 2033లో వస్తుంది. అయితే ఈరోజు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడమే కాదు, నేను 1,20,00,000 ఇల్లు కొన్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది, సూపర్ గోల్డ్ అయిపోయింది, నాది ఇంటీరియర్ ఇంకా అయిపోలేదు. కానీ ఆ రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో జస్ట్ అలా చిన్నగా మేము గృహప్రవేశం చేస్తాం. మొత్తం మళ్ళీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ గృహప్రవేశం చేస్తాం. ఆ ముహూర్తం పోతే మళ్ళీ రాదు కదా 10 సంవత్సరాల దాకా. సో అందుకోసం నేను గృహప్రవేశం చేస్తున్నాను. ది ఇంటర్నేషనల్ న్యూమరాలజీ డే జరుపుకుంటున్నాను. ఆ రోజు చాలామందికి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా మా శిష్యులు వస్తున్నారు. ఇవంతా కూడా హైదరాబాద్ కర్మంఘట్ ఏరియాలో శుభం ప్యాలెస్లో జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో అందుకోసమే మీరు ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళంతా అయిపోయింది, వాళ్ళకు బెస్ట్ మ్యారేజ్ సంబంధించిన నియమాలు అవన్నీ చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది ఇప్పుడు ఈరోజు వచ్చి అడుగుతున్నారు, సార్ మాకు నిన్నే తెలిసింది సార్ ఏం చేయమంటారు, మళ్ళీ 10 సంవత్సరాలకు వస్తుందంట అంటే నన్నేం చేయమంటారు? అదేదో ఇప్పుడు 41 రోజులు అయిపోయింది కానీ 21 రోజులు ఉంటుంది కదా సార్, అదేందా అర్ధమండల దీక్షలాగా అంటే? కాదు సార్, ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల దాకా అది రాదట కదా సార్, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 1లో వస్తుంది కానీ కొంచెం ఏమన్నా రెమెడీ మమ్మల్ని కూడా కలిపేయండి సార్, దాని ఏముంది, సరే చూద్దాంలే అన్న. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ డేట్ ఇక 19th లోపే, ఎందుకంటే 19th దాటిపోయిన తర్వాత వీలు లేదు 19th లోపే రిజిస్ట్రేషన్. ఎందుకంటే మీరు ఈ వీడియో చూడగానే 15వ తారీఖు తర్వాత 14వ తారీఖు లోపే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి నియమాలు చెప్తాము. సో ఆల్రెడీ ఈ కన్సల్టేషన్ గురుదక్షిణ ఫస్ట్ నుంచే అంటే ఒక సంవత్సరం నుంచే దాదాపుగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి 1,99,999 ఉండే ఆల్రెడీ కట్టినారు కూడా వాళ్ళందరూ. అయితే నేను మొన్న నిర్ణయం ఏం తీసుకున్నట్టే ఇది 10 సంవత్సరాలకు వస్తుంది కదా, సరే వీళ్ళందరూ ప్రైస్ తగ్గించాలని ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి 69,999. సో ఫస్ట్లో ఎవరైతే కట్టారో వాళ్ళకందరూ రిటర్న్ బ్యాక్ చేశా, ఇదే తీసుకున్నా నేను, ఎందుకంటే అందరికీ యూనిక్గా ఉండాలని. ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి అది ఆన్లైన్లో జరుగుతుంది వాళ్ళకి. దాని తర్వాత నెక్స్ట్ ఏమో ఇండియా వాళ్ళకి 1,59,999 ఉంటే అది 51,000కే మార్చాము. అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ విధంగా తగ్గించగానే 10 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, 10 మంది జాయిన్ అయిపోయారు అందుకోసమే. సో అందుకోసం మీకు ఇంకా ఈ వీడియో ద్వారా నేను అందించేది ఏంటంటే మళ్ళీ 10 సంవత్సరాల దాకా ఇది రాదు కాబట్టి ఇలాంటి అద్భుతమైన మహాముహూర్తం ఇది అనుభవించాను నేను. ఏదో గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే నన్ను రక్షించాడు, ఎవడు రక్షణ చేయలేదు. ఇక్కడ స్వంత అన్నదమ్ములు హెల్ప్ చేయరండి బాబు, అసలు సొంత అన్నదమ్ములు మీ అమ్మ నాన్న హెల్ప్ చేయరు డబ్బుల విషయంలో. రియాలిటీ ఇది, రియాలిటీ బాబోయ్, మీరు నమ్ముతారు నమ్మరు, రియాలిటీ. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తా, నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఎందుకంటే బాబా పానంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్, నమ్మకమే మీ జీవితాన్ని అపరూపంగా, అద్భుతంగా, ఐశ్వర్యంగా మార్చేస్తుంది. అపనమ్మకం ఎప్పుడు కూడా కింద పడిపోతుంది. సో ఇది ఆల్రెడీ రియాలిటీగా సూపర్ రిచ్ అనేది ఉన్నాయి. ఎందుకంటే యాపిల్ కంపెనీ అనేది 1వ తారీఖు ఏప్రిల్ 1976లో పెట్టారు 191. కావాల్స్తే గూగుల్లో సెర్చ్ చేసుకో, నేను చెప్పింది. నేను తప్పైతే నేను ఇది మానుకుంటా చెప్పడం, నేను మానుకుంటాను. నాకు బోల్డ్ అంత యోగా క్లాసులు చెప్పడం వచ్చు, నాకు అన్నీ చెప్పడం వచ్చు, ఇది మానుకుంటా. ఈ ప్రొఫెషన్ని తప్పు కాదు, ఇది 191 సూపర్ కోడ్. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ ఇండియాకి వచ్చి 2-3 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ నంబర్లో పెట్టాలనే ఆలోచన ఆయనకి, ఎందుకంటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, యోగా ఇవన్నీ నేర్చుకొని పోయినాడు అక్కడికి. ఇదంతా ఎవరికి తెలియదు,
నీకు తెలిసింది, నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా, లేకపోతే నువ్వే చెప్తాంటివి కదా. సో అందుకోసమే నెక్స్ట్ ఇదిగో 10వ తారీఖు ఫిబ్రవరి 2005లో మహేష్ బాబు గారిది అయింది. మహేష్ బాబు 191 సూపర్ కోడ్ ఇది. సో అందుకోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఒక బ్రాండ్ ఉందా లేదా. అదేవిధంగా సుధామూర్తి గారు 10వ తారీఖు ఫిబ్రవరి 1978, ఇది కూడా 191 సూపర్ కోడ్. సో ఇవన్నీ 3 ఎగ్జాంపుల్, చాలా ఉన్నాయి ఇంకా సూపర్ కోడ్. ఒక కంపెనీ స్టార్ట్ చేసిన 2 మ్యారేజ్ డేట్లు చూపించిన ఇవన్నీ సూపర్ కోడ్. అసలు ఎవరు గమనించారండి సూపర్ కోడ్ సూపర్ రిచ్. ఇక లాస్ట్ మీకు చెప్తున్నా, మీకు నసవద్దు సొల్లు కబురద్దా అని అనుకుంటుంటారు, వీడికే మీకు బాగా కారిపోయి ఉంటుంది కింద మీద నాకు తెలిసి. అరే నాన్న, ఇంతవరకు ఇట్లాంటి జ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. నీ జింపదెగా పూల సొక్క నేల టికెట్ అర్థమైందా. గిట్ట ఇటు డెకవడితే పోయినదే సైంటిస్ట్ వచ్చిండ్రో అని పెట్టిండు నాకు ట్రోలు. వచ్చిండ్రా భయ్, తెలుగు రాష్ట్రాల్లో సైంటిస్ట్ వచ్చిండో, సంఖ్యాశాస్త్రవేత్త. మీకు ఒక విషయం చెప్తా, లాస్ట్ ఫైనల్ చెప్తా ఇక, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు రాదు ఇది ముహూర్తం. ఏం చెప్తానంటే, ప్రపంచవ్యాప్తంగా చాలామంది దాదాపుగా 70 to 90% ఏం చేస్తుంది సార్, బ్లైండ్ వర్క్ చేస్తారు. ఏదన్నా అవుతుంది, మా నాన్న ఈ డ్యూటీ చేసి నేను డ్యూటీ చేస్తా, నేను వ్యాపారం చేసిన, బ్లైండ్ వర్క్ అంటారు దీన్ని. ఏం వెనక ముందు చూసుకోవడం, బ్లైండ్ వర్క్ ఇట్ట పోయి అయితే అలా వాడతారు బుడదల. దీన్ని బ్లైండ్ వర్క్ అంటారు. ఏమి ఆలోచన ఉండదు. వాళ్ళ నాన్న ఆఫీస్లో చేసిండు, ఈయన ఆఫీస్ చేస్తాడు. వాళ్ళ నాన్న వ్యాపారం పెట్టిండు, ఈయన వ్యాపారం పెడతాడు. బ్లైండ్ వర్క్. ఒగ్గోళ్ళు వస్తారు, ఇంకా వాళ్ళు చాలా గాడిది కష్టం చేస్తారు, హార్డ్ వర్క్, ఫుల్ జీవితాంతం హార్డ్ వర్క్ చేస్తారు. ఆ హార్డ్ వర్క్ వాళ్ళ జీవితంలో లాస్ట్కు చర్మాంకంలో 60-70 సంవత్సరాల వరకులో ఒక 50 లక్షల కోటి రూపాయలు సంపాదిస్తుంటాడు. కానీ హరాంగా కుర్చీలో కూర్చొని తిందాం అనుకునే వరకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. హార్డ్ వర్క్ చేసి అనుభవించిన కనీసం ఆ 50 లక్షల కోటి రూపాయలు అనుభవించలే. ఇక వీటన్నిటికంటే ఈ కలియుగంలో కరోనా దాటిన తర్వాత ఒకటే ఒక వర్క్ ఉంది, స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ను నమ్ముకున్న వాడే ప్రపంచంలో అపర కుబేరులు అవుతాడు, ఫాస్ట్ ట్రాక్ బిలియనర్ అవుతారు, అపర కుబేరుల్లో లిస్టులో వెళ్ళిపోతారు. నేను చేసింది అదే. నేను కూడా ఇక గుడ్డెద్దు చేనులో పడ్డట్టు మస్తు యోగా క్లాసులు చెప్పి పొట్టని ఇట్టా దింపి, నేను నా భార్య ఈడ కూర్చుంది, మా భార్య మీద మా పాప కూర్చుంది, సర్కస్ ఫీల్ చేస్తే ఒక్క రూపాయి వేసింది లేదు. నిజం ఇది. సేవ 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 అని పోతుంటే కారం అమ్ముకున్నాం, ఇల్లు అమ్ముకున్నాం, అన్నీ రోడ్డు మీద పడ్డాం. నో సేవ, ఇప్పుడు ఓన్లీ సేవ్. సో అందుకోసం ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు బ్లైండ్ వర్క్లో ఉన్నారంటే నో, నేను మహాదేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే నీకు రూటే లేదు. నా రూటే సపరేట్ అంటే రూట్ సపరేట్ అనేది. ఇక హార్డ్ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది హార్డ్ వర్క్. 10వ తరగతి కష్టపడి చదవమంటావు, ఇంటర్మీడియట్ కష్టపడి చదవమంటావు, డిగ్రీ కష్టపడి చదవమంటాడు, పీజీ కష్టపడి చదవమంటావు, కష్టపడి ఎంట్రన్స్లు రాస్తావు, కష్టపడి జాబులు చేస్తావు, కష్టపడి పెళ్లి చేసుకుంటావు, కష్టపడి పిల్లలు అంటావు, కష్టపడి పెంచుతావు, కష్టపడి మళ్ళీ పెళ్లిళ్ళు చేస్తావు, కష్టపడి మీ మనమరాలకు ముడ్డులు తీస్తావు, మూడులు తీస్తావు, లాస్ట్కి ఒక్క బతుకది మనది. ఇక్కడ సుఖం ఎక్కడ ఉందా నీకు. సో అందుకోసమే చేంజ్ ది యువర్ యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్. సో అందుకోసమే చేంజ్ యువర్ మైండ్ సెట్. సో మీరు బ్లైండ్ వర్క్ వద్దు, హార్డ్ వర్క్ వద్దు, ఓన్లీ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ సొసైటీ ఆల్సో. సో అందుకోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ కానీ, బిల్ గేట్స్ కానీ, జాఫ్ బేజెస్ కానీ, మార్క్ జుకర్బర్గ్ కానీ, దే ఆర్ ఆల్, వారెన్ బఫెట్స్, వీళ్ళందరూ స్మార్ట్ వర్క్. ముఖేష్ అంబానీ ఆల్సో స్మార్ట్ వర్క్. సో అందుకోసమే మీరు ఈ వీడియో చూడగానే మీరు స్మార్ట్ వర్క్లోకి వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక రాలేదంటే దండం, నాకేందండి, మన కర్మ మనకు ఉంటుంది, అది మార్చేది ఏమి ఉండదు. ఎన్ని చెప్పినా షోటోని ముందర శంకు ఊదితే ఎప్పుడు జీవితం మారదట, ఎందుకంటే శబ్దమే ఉండదు కదా. నేను ఇన్ని వీడియోలు చేసినా కానీ నీలో మార్పు రాలేదంటే మీరు ఇంకా సుప్తావస్థలో ఉన్నారు. 10,000 సంవత్సరాలకు ఒకసారి ఒక విత్తనము మొలకెత్తదట. అలాంటి అవస్థలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక. థ్యాంక్ యూ. సో తప్పకుండా ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసినందుకు సొల్లు సుత్తి అనుకున్న కామెంట్ చేసినా నేనేం ఫీల్ గాను. నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకుంటుంటారు. గోల్డెన్ డాన్స్ స్టార్ట్ నౌ. గోల్డెన్ డాన్స్ స్టార్ట్ నౌ. ఎందుకు నవ్వుతారా? నవ్వుతే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే నవ్వుతుంటాం. ఇది ఫార్ములా. నవ్వు కనీసం, దీనికి ₹1 కూడా లేదు ఫీజు. లేకపోతే నవ్వకపోతే బీపీ వస్తుంది. నవ్వడం యోగం, నవ్వకపోతే రోగం, నవ్వించడం మహాయోగం. థ్యాంక్ యూ.